UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ విన్నారు కదా సార్ వాళ్ళ గురించి. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఏం లేదు మేడం, ఇది ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని మనం అనుకోవాలి. చాలా క్లియర్ కట్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాము. అంటే ఏంటంటే మ్యాట్రిమోనీలోని కొన్ని సంబంధాలు చూసేసి అందులో ఉండేటటువంటి కొన్ని అంశాలు బ్లైండ్గా నమ్మేసి ఫోటో బాగుంది కదా, వీడియో బాగుంది కదా అని చెప్పి అక్కడి వరకు వెళ్ళిపోయిన తర్వాత పూర్వాపరాలు తెలుసుకోకుండా, ఇది మరీ అన్యాయం. అంటే మ్యాట్రిమోనీలో చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళన్నీ ఇలా ఉంటాయని మనం అనం, కానీ మ్యాట్రిమోనీలో ఒక ఫోటో చూసిన తర్వాత అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఆడపిల్ల పెళ్లి చూపులకు కూర్చోకుండా మంచమే పడుకుని దుప్పటి కప్పుకున్నా మనకు అనుమానం రాలేదంటే మాకే నమ్మకం కలగట్లేదు. చూసేటటువంటి ప్రేక్షకులకి ఎక్కడ నమ్మకం వస్తుంది? మరీ ఇంత పిచ్చా? మ్యాట్రిమోలో కాదు సార్, మా బ్రదర్ ద్వారా వీళ్ళ ఫోటో వచ్చింది నా కాడికి. మా బ్రదర్ ద్వారా ఓకే, ఎక్కడి నుంచి ద థింగ్ ఇస్ ఏంటంటే అదే ఫ్యామిలీ గుడ్ అని అనుకున్నారు, పోనీ అక్కడి వరకు బాగానే ఉంది. సింపుల్ లాజిక్ కదా. కూర్చోవలసినటువంటి అమ్మాయి పడుకుని ఎందుకు ఉంటుంది, దుప్పటి ఎందుకు కప్పుకుంటుంది, దానికి కలిగినటువంటి కారణాలు నమ్మబుద్ధి అవుతుందా లేదా? అంటే బేసికలీ ఏంటంటే, సరే ఈరోజు నిజంగా షన్ను అదృష్టం బాగుంది కాబట్టి ఈరోజు నువ్వు బట్టకట్టి బయటపడ్డావు. నిజంగా సొంత కూతురునే తప్పుడు ప్రేమని తప్పుడు పెళ్లి చేసుకుంటానంటే కనుక చంపేస్తాననేటటువంటి ఈవిడ రేపొద్దు నిన్నేమన్నా చెప్పేసి నువ్వు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత నీ అన్నలో విషం కలిపి నిన్ను చంపేసి ఆ రాహుల్ గడికి ఇచ్చి పెళ్లి చేస్తే మాక్సిమం అట్లానే ఉన్నారు సార్ వాళ్ళు. సో నేనేమంటున్నానంటే కనుక ఈరోజు ఈ వేదిక ఉంది కాబట్టి, ఇంత ఎంక్వైరీ జరిగింది కాబట్టి రాహుల్ని ఎతుకు పట్టుకోవటానికి వీళ్ళకి తలప్రాణం తోక్కొచ్చింది. ఇక్కడ ఉన్న టీంకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు కాబట్టి వీళ్ళు నిజాన్ని ఒప్పుకున్నారు. మనం డిఎన్ఏ టెస్ట్కి డైరెక్ట్గా డాక్టర్స్ ఫోన్ చేసి మేడం ద్వారా పిటిషన్ వేద్దాం అనుకున్నాం కాబట్టి వీళ్ళు ఆ ఫోన్ కాల్ వద్దు సార్ అని అడ్డుపడ్డారే కానీ అసలు సిసలైనటువంటి కథ రాహుల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడన్నది అది ఎప్పటికీ వచ్చి ఉండేది కాదు, ఎప్పటికీ నిజం ఒప్పుకునేవారు. ఇంకా ఇలాగే బుకాయించేవారు, నీ మీద నానా కేసులు పెట్టుండేవారు, నీ జీవితం నాశనం చేస్తుండే. పెళ్లి చేసుకుంటావా లేదా అనేది వేరే విషయం. నువ్వు తాళి కడితేనే పెళ్ళి అవుతుంది, కట్టకపోతే పెళ్ళి అవుతుంది. కానీ ఇలాంటి వాళ్ళు ఏ లెవెల్ వరకన్నా వెళ్ళి ఎన్ని కేసులన్నా పెడతారు. ఎందుకంటే ఇక్కడ తల్లి ప్రమేయం ప్రధానంగా ఉన్నా కూడా భయపడేటటువంటి కూతురు ప్రమేయం కూడా ఇక్కడ ఉంది. అంత భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆ అమ్మాయి బలవంతంగా అడుగు తీసి బయటకు వేస్తే కనుక ఈవిడ జైల్లో ఉంటుంది. కానీ ఈవిడ భయపెట్టడం, ఆ అమ్మాయి తలాడించడం, ఇద్దరి చేతుల్లో నువ్వు కంప్లీట్గా నలిగిపోయి ఉండేవాడు. నిజంగా నువ్వు ఈరోజు అదృష్టవంతుడు. రాహుల్ నిజంగా ఐ అప్రిషియేట్ యూ రాహుల్. ఎందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను అంటే, మా వాళ్ళు వచ్చి నీతో మాట్లాడగానే వెంటనే నువ్వు వచ్చావు. అంటే నీ ప్రేమను గెలిపించుకోవటానికి రావటం ఒకటే కాకుండానే షన్ను అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడటానికి, అతని పరువు కాపాడటానికి, అతని కుటుంబాన్ని కాపాడటానికి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇటువంటి డయాగ్నోస్టిక్ డైలమా, ఇలాంటి డైలమా వచ్చినప్పుడు నీలాంటి కుర్రోళ్ళు దూరంగా ఉంటారు. ఎందుకు అక్కడికి వచ్చి నేను కూర్చోవటం ఏంటి, ఎవరి కడుపో నేను తేల్చుకోవటం ఏంటి, అసహ్యంగా ఉంది, నన్ను మోసం చేసి వెళ్ళిపోయినటువంటి అమ్మాయి నాకెందుకు, ఆ ప్రేమ అక్కర్లేదు గేమ్ అక్కర్లేదు అని నువ్వు తప్పించుకుని ఉండొచ్చు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుని ఇక్కడ మొత్తం కీలకమైనటువంటి ఈ దశలో ప్రధానంగా ఈ ముడి ఎప్పేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. అయితే నేను ఇంత మంచి వ్యక్తికి అని నిన్ను ఎందుకు కొనియాడుతున్నాను, నిన్ను పొగుడుతున్నాను అంటే కనుక ఇంత మంచితనం చేతకంతనం అవ్వకూడదు. ఇప్పుడు ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే రియలైజేషన్ అనేటటువంటిది వీళ్ళిద్దరిలో ఎంతవరకు వచ్చింది అనేది మనకి లెక్క తేలాలి రాహుల్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు రేపొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నిన్ను చంపేస్తానని అంటే అది వాళ్ళమ్మ. ఎక్కడికి పోలేరు మీరిద్దరు. తండ్రి లేకపోవడంతో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆవిడ గుప్పిట్లోనే ఆ అమ్మాయి పెరిగింది. ఆ అమ్మాయి ఎస్ అంటే ఎస్, నో అంటే నో. దానికి మించినటువంటి ప్రపంచం ఈ అమ్మాయికి తెలీదు. ఇక్కడ ఏంటంటే ప్రేమ వర్సెస్ తల్లి దగ్గర ఉండేటటువంటి భయానికి సంబంధించినటువంటి కాంపిటీషన్ అనమాట ఇది. సో నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఆ అమ్మాయితో కలిసావు, ఆ కడుపులో ఉన్న బిడ్డకి నువ్వే తండ్రి అనేది నువ్వు ఒప్పుకున్నావు, ఆ అమ్మాయి కూడా ఈరోజు ఒప్పుకున్నాడు. అందులో కాన్ఫ్లిక్ట్ లేదు. కానీ పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరిలో ఒక పరివర్తన వచ్చి నిజమైనటువంటిది ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిలో ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంది. తల్లి అంటే కనుక నాకు ఎటువంటి భయము లేదు, తల్లి ఎన్ని థ్రెట్స్ ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా నిన్ను అమ్మాయిని ఎంత హింస పెట్టినా కూడా జీవితాంతం నేను రాహుల్ని వదలను అనేటటువంటి నమ్మకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మాట ఆ అమ్మాయి గొంతులోంచి వినిపిస్తేనే నువ్వు ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ రిస్క్ తీసుకోవచ్చు అనమాట. అంటే కేవలం ఆ అమ్మాయి గర్భవతి అయ్యింది కాబట్టి నేను చనిపోయినా పర్వాలేదు, ఆవిడ వచ్చి నన్ను చంపేసినా పర్లేదు, ఆవిడని ఆ అమ్మాయిని వాళ్ళ కూతుర్ని చంపేసినా పర్లేదు, నేను పెళ్లి చేసేసుకుంటానంటే కనుక నీకు ఒక అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నీ జీవితాన్ని రిస్క్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. అర్థమైంది కదా నాన్న? ఇప్పుడు ఏమంది ఇందాక, నిత్య మంచి అమ్మాయే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒప్పుకుంది. ఎప్పుడు ఒప్పుకుంది? నువ్వు కనిపించకుండా నువ్వు ఇక్కడ రాకపోతే నిత్య కూడా ఒప్పుకోదు.
ఎప్పుడైతే మనం ఫోన్ కాల్ చేస్తామో అదిగో రాహుల్ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకుందో, ఎప్పుడైతే వాళ్ళ తల్లి లేచిన తర్వాత అప్పుడు నిత్య అంది అవునండి అతనే నా లవరు నా కడుపులో. అప్పటి వరకు ఏముంది షన్నువే నా కడుపు చేసినవాడు షన్నువే అని చెప్పి 1 గంటన్నర పాటు వాదించింది ఆ అమ్మాయి. సో నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నిత్య అనేటటువంటి ఈ అమ్మాయి మంచిదయ్యి ఈ అమ్మాయి ప్రేమ నిజమైనా కూడా ఒక భయం గుప్పెట్లో ఆ తల్లి ఒక టెర్రరిజము ఒక శాడిజం అనేటటువంటి దాంట్లో పెరిగినటువంటి ఒక ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయిలో పూర్తి స్థాయి పరివర్తన వస్తే కనుక మీరు భార్యాభర్తలుగా ముందుకెళ్ళాలి. లేదు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నీకు ఎటువంటి ప్రాణహాని ఉన్నా అనేటటువంటి భయం ఉన్నా కూడా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఆడినట్టు నాటకానికి వాళ్ళే ధ్వంసం అవుతారు, మనం ఏం చేయలేము. ఒకటి నిత్య ప్రేమ నిజము అనేటటువంటిది పోనీ తక్కువ ప్రేమ కూడా కాదు నన్ను మీద. మీరు చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. కడుపులో ఉన్న బిడ్డ అంటే నాకు అర్థం కానిది ఏంటంటే ప్రేమ అబద్ధం అనొచ్చు, పెళ్ళి అబద్ధం అని కూడా వాదించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటిది అబద్ధం ఆడటం అనేది చాలా హీనమైనటువంటి ఒక అంశం. ప్రత్యేకంగా ఒక ఆడపిల్ల నోట్లోంచి రాకూడనటువంటి ఒక ప్రత్యేకం. మీ అమ్మ ఏమన్నా అనియండి, నిన్ను కత్తితో పొడి ఇక్కడ నరికి పోగులు పెడతానని అన్నా కూడా నా బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటి అంశాన్ని నిజంగా ఒప్పుకోవాలి. అక్కడ మాత్రం అబద్ధం ఆడకూడదు. అదే తల్లి యొక్క గొప్పతనం. నా బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటి అంశం దగ్గర కూడా నువ్వు ఆ బిడ్డనే చంపేస్తా అన్నాక ఎలా చెప్పాలి సార్ నేను? అమ్మా పోరాడాలమ్మా, ఫైట్ చేయాలి. ఏ బిడ్డని చంపుతుంది, ఎవరిని చంపుతుంది, ఆవిడకి ఎంతమంది జనం ఉన్నారని చెప్పి నువ్వు భయపడ్డావు. నీ ప్రేమ స్వచ్ఛమైంది. పోనీ నీ ప్రేమ అక్కడితో ఆగిందంటే ఆగలేదు, గర్భవతి అయ్యేంత పరిస్థితి వరకు వచ్చింది. నీ బిడ్డకి తండ్రి ఎవరన్నా చెప్పాలిగా. కానీ నువ్వు కూడా అలా ఆలోచించలేదు. నువ్వేమనుకున్నావు అంటే కనుక షన్ను అనేటటువంటిది ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్, ఒక పెళ్లి చూపుల ద్వారా కలిసినటువంటి ఒక్క మనిషే కాబట్టి మా అమ్మ భయానికి లొంగినట్టే లొంగి షన్నుని చేసుకున్నట్టే చేసుకుని 2 లక్షలు తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చేసి తర్వాత రాహుల్తో వెళ్ళిపోదాం, రాహులే తండ్రి అవుతాడు నా బిడ్డకి అని అన్నట్టు అనుకున్నాం. సో ఎవరి నాటకం ఎవరి స్వార్థం వాళ్ళు ఆడారమ్మ. ఇక్కడ ఎటొచ్చి ఏంటంటే మీ అమ్మ చివరి వరకు ఒప్పుకోలేదు, నువ్వు ఒక మెట్టు ముందు నీ తప్పు ఒప్పుకున్నావు, అంతే తేడా. ఇక్కడ నేను నా బిడ్డ గురించి ఆలోచించి అనుకున్నా సార్, తండ్రి గురించి ఆలోచించలేదు సార్. నేనేమంటున్నానంటే ఈరోజు పిల్లలు తప్పులు చేస్తారమ్మా, ప్రేమిస్తారు, పెళ్లి చేసుకోవటానికి ఎవరో ఒక పరాయి వాడిని ఎవరినో పెళ్లి చేసుకుని ఒకసారి ఆలోచించండి, నిజంగా ఆ ప్రేమను అంత బలవంతంగా చంపేయవలసినటువంటి అవసరం ఉందా? క్యాస్ట్ అనేటటువంటి బేసిస్ మీదో లేదంటే కట్నాలు అనేటటువంటి డబ్బులు అనేటటువంటి ఆస్పెక్ట్ మీద నిజంగా అంతలాగా చంపేయవలసినటువంటి అవసరం ఉందా? నిజంగా మానవతా దృక్పథం లేకుండా అంత హీనాతిహీనమైనటువంటి పరిస్థితుల్లోకి మన మనుషులు వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు మీకు భర్త లేడు, మీకు ఎవరు లేరు, మీకంటూ తోడు ఉంది అంటే కనుక మీ అమ్మాయి. మీరు మీ జీవితంలో కాపాడుకోవాల్సినటువంటి ఏకైక తోడు ఎవరన్నా ఉన్నారు అంటే కానీ మీ అమ్మాయి. ఈరోజు మీ అమ్మాయే మిమ్మల్ని ఈరోజు ఒక రాక్షసిలాగా ఒక దెయ్యంలాగా చూస్తూ ఉంటే కనుక ఇంకెందుకమ్మా బ్రతుకు? ఎవరో చంపక్కర్లేదు, మనమే చచ్చిపోవాలి. అర్థమవుతుంది కదమ్మా నేను చెప్పే మాటలు? అర్థమవుతుందా? ఎందుకు ఇంత హీనమైన చర్యకి? కేవలం 2 లక్షల గురించా? 2 లక్షల గురించా ఇన్ని జీవితాలను పాడు చేస్తారా మీరు? అర్థమవుతుందమ్మా నేను చెప్పేటటువంటి 2 మాటలు? అంతే.